తాత మరి మీరు ఏడికేళ్ళు వస్తుంది ఎవరు తీసుకొచ్చిరి ఏం జరిగి ఎట సంగతి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అందరం వచ్చినాం కలిసి. శీనన్న నాయకత్వంలో వ్యాపారం వచ్చినాయి మరి 1500 మంది దాకా వచ్చినాము. 18-20 కార్లు 5 బస్సుల దాకా తీసుకొని వచ్చేసి. ఈ మాట ఇంటే రేవంతమయ్య గుండె ఉరుతట్టుంది కానీ దండం పెడితే శీనన్న అంటే శీనన్నని అంతేనా. ఇప్పటికే కేసీరామయ్య బాయి కాడ అదురుజలం ముచ్చిందట తాత. మరి మీరు ఒక ఆదిలాబాద్కి వెళ్ళే కంది సీనయ్య 1500 మందిని తీసుకొచ్చిందంటే నీ దండం పెడితే పట్నం హైదరాబాద్ సగం పడం మీదే ఉంది కథ. రానున్న రోజుల్లో మరి కంది సీనయ్య ఎమ్మెల్యే అయ్యేనా బలం పెరిగేనా? ఎమ్మెల్యేనే ఆయన కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేనే మొన్న అయ్యేటోడు కొంచెం ఇట్లా మిస్ అయిపోయాడు. కొంచెం దుష్ట శక్తులు అవి ఇవి కనీసుట్లా కొంచెం ఇట్లా మిస్ అయిపోయాడు. కానీ ఇప్పుడు శీనన్న పక్కా ఇప్పుడు ఎమ్మెల్యేనే. కాన్స్టిట్యూషన్ లో అదిలాది ఇప్పుడు ఎమ్మెల్యే అన్న నడుస్తుంది. ఆయన మెజార్టీతో గుంజుకొస్తాడంటవా? మెజార్టీతో గుంజుకొస్తాడు. అప్పుడు 50 పలుకుబడి పెరుగుతుందా ఆదిలాబాద్ లో? 24,000 అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి చరిత్రలోనే 24,000 25,000 వచ్చే వస్తుండే ఇప్పుడు. అయితే ఇప్పుడు మొన్న 50,000 లీడ్ తెప్పించిండు ఆయన మొదటిసారి. మరి అంతకే కాకుండా మర్రా లోక్సభ ఎన్నికలలో అందరినీ మమేకం చేసుకొని పాతోళ్ళని కొత్తోళ్ళని అందరినీ కలుపుకొని ప్రేమానురాగాలతో 70,000 నుంచి 80,000 దాకా లీడ్ తెప్పించిండ్రు. మా కాన్స్టిట్యూషనే లీడు. మేము ఎంపీ గెలిచినట్టే. అక్కడ రాత్రి పగలంటే పగలు శీనన్న మాకు సపోర్ట్ ఉంటాడు, మేము శీనన్నకు సపోర్ట్ ఉంటాం అంతే. ఆయన కేకే ఫోన్ చేస్తే ఉంటారా? నిత్యాన్నదాన పథకం పెడతాడు, పేదలకు పెడతాడు, కార్యకర్తలకు పెట్టుకుంటాడు, అంబులెన్స్ పెట్టిండు. ప్రతి ఒక్కళ్ళకు చనిపోయినా కానీ బ్రతికినా కానీ సేవ చేస్తాడు, పెళ్లిళ్ళకి వెళ్తాడు, అందరికీ సహాయ సహకారాలతోనే ఉంటాడు. ఈ సొంత బండ్లు ఆయన పేదో ధనవంతుని తిరంగా ఎప్పుడూ ఫీల్ కాడు. పేదోళ్ళల్లో పేద వ్యక్తి తిరంగానే ఉంటాడు. కాబట్టి అభిమానంతోనే ప్రజలందరూ ఆయనకి ఇప్పుడు అన్ని పార్టీల నుంచి ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు.